తాననంగను ఎవ్వడు తనది ఏది తన్ను తెలియక తానన తగువుగాదు. తన్ను తెలిసిన వాడెపో తానే తాను. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. తాననంగను ఎవ్వడు తనదేది తన్ను తెలియక తానన తగువుగాదు. తన్ను తెలిసిన వాడే పోతానే తాను. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై నిజ గురుభ్యో నమః. శ్రీ బాలరామ పండితుల విరచితమైన కేవలాత్మ శతకము 15వ గీత పద్యం. దీంట్లో తాను యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు. ఇక్కడ మనకు బోధ చేస్తూ మనల్ని అడిగిన విధానంగా గురుదేవులు రచన గావింపబడుతూ ఉన్నారు. తాననంగను ఎవ్వడు తనది ఏది తన్ను తెలియక తానన తగువుగాదు. తాను అంటే ఎవరు? అంతా తానే. తానే ప్రకృతి, తానే మహత్తు, తానే అహంకారం, తానే సర్వము కూడా. తానే కోశములు, తానే ఇంద్రియములు, తానే తన్మాత్రలు, అన్నీ తానే. అయితే తనది ఏది? అన్నీ తానే. తాను లేకపోయేటువంటి మార్గం తెలియాలి. తాను లేకపోవాలి. తాను లేకపోతే ఏదీ లేదు. తనది ఏమున్నది ఇంకా? తాను ఎప్పుడు లేకపోతే అప్పుడే ఏదీ లేదు. తన్ను తెలియక తానన్న తగువుగాదు. ఇది మూల సూత్రం. ఇది పరిపూర్ణ బోధ దృఢీకరణం చెందేందుకు మూల సూత్రం ఏంటంటే తన్ను తెలియాలి. అయితే తన్ను తాను తెలుసుకున్నట్లయితే ఇది విడుదలవుతుందా? కాదు. తాను దేనిలో లేకపోవటము తెలియాలి. ఎలా అంటే ఎప్పుడు వరకు తాను ఉన్నాడో అప్పుడే ప్రపంచం ఉంటుంది. అయితే తాను లేకుండా పోవాలి అంటే ఎలా? తాను గురువు వల్ల మాత్రమే లేకపోతాడు. దీక్షితుల వారు అంటారు, ఏ మతములోనైనా తాను లేకుంటేనే ముక్తి, ముక్తి అనగా విడవబడము, బంధము విడుచుటము. తానే బంధం. తాను లేకుంటే ఏ బంధము లేదు. అయితే తన్ను తెలియక తాను అనటం తగువు కాదు. అది పరిష్కారం కాదది. ఒకవేళ తగవు కాదు అనుకున్నా అది న్యాయం కాదు. అది తీర్పే కాదు. తన్ను తెలిసిన వాడేపో తానే తాను. తన్నెవరైతే తెలుసుకుంటారో ఏమని తెలుసుకుంటారో? తాను లేనివాడను అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఇక తానే తాను. ఏ తానది? ఏమీ లేని తాను, సర్వశూన్యమైనటువంటి తాను, ఏ భయము లేని తానది అని మనకు తెలియజేశారు. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జయ గురుదేవా.